My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, నన్ను ఒక కపుల్ ఒక మాట అడిగారు. ఏంటంటే, వికాస్ మా మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. మేము ఒక పెద్ద డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఏంటంటే, మేము ఒకటే ఇంట్లో త్రూఅవుట్ ద వీక్, దట్ ఈస్ మండే టు ఫ్రైడే, ఏదైతే వర్కింగ్ వీక్ అంటారో, సపరేట్ బెడ్రూమ్స్లో పడుకుందాం అనుకుంటున్నాము. అండ్ ఓన్లీ వీకెండ్లో ఇద్దరము ఒకటే బెడ్రూమ్లో ఉందాం అనుకుంటున్నాము. సో మీకు ఎలా అనిపిస్తుంది వికాస్? ఇది మాకెందుకో చాలా ఆడ్గా అనిపిస్తుంది, కానీ దీని వెనక చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి అని నాతో రీజన్స్ డిస్కస్ చేశారు. సో నేను వాళ్ళకు ఏం చెప్పినో ఈ వీడియో ఎండ్లో మాట్లాడుకుందాము, కానీ ఫస్ట్ మనం ఆ రీజన్స్ వాళ్ళు నాకు ఏం చెప్పినరో అది డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే అది చాలా మంది కపుల్స్, ఎవరైతే మ్యారీడ్ కపుల్స్, లవర్స్, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక 10, 20, 30 years ago మన ఇల్లులు చిన్నగా ఉంటుండే. మన ఇంట్లో మెంబర్స్ చాలా ఎక్కువ మంది ఉంటుండే. మనం జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటుండే, లేకపోతే ఓన్లీ మదర్ ఫాదర్ ఉంటుండే, బ్రదర్స్ సిస్టర్స్ ఉంటుండే. సో ఒకటే ఇంట్లో చాలామంది ఉంటుండే. మినిమం 6 to 10 people ఒకటే ఇంట్లో ఉంటుండే. సో మనం అన్ని బెడ్రూమ్స్ అయితే పెట్టుకోలేం కదా, ఒక ఇంట్లో 6 బెడ్రూమ్లు 10 బెడ్రూమ్లు పెట్టుకోలేం. కాబట్టి బెడ్రూమ్స్లో, దట్ ఈస్ ఒక్క బెడ్రూమ్లో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటుండే. సో ఒక కపుల్కి కంపల్సరీ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఎవ్రీ సింగిల్ డే ఒకటే బెడ్రూమ్లో వాళ్ళు పడుకోవాలి. వాళ్ళతో పాటు వాళ్ళ కిడ్స్ కూడా ఒకటే బెడ్రూమ్లో పడుకోవాల్సి వస్తుంది. సో జనరల్గా ఒక బెడ్రూమ్లో అబౌట్ 4 people పడుకుంటుండే. దట్ ఈస్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ 2 kids. కానీ ఇప్పుడు అట్ ప్రజెంట్ మనము జాయింట్ ఫ్యామిలీస్లో ఉండలేము. అండ్ జనరల్గా మదర్ ఫాదర్తో పాటు కూడా మనము ఇవాళ రేపు ఉండలేము. మ్యారేజ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే సపరేట్గానే ఉండాలి వైఫ్ ఎంబడి. అది మనము ఎందుకు అనేది వేరే టాపిక్లో మాట్లాడదాము. సో ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ సపరేట్గా ఉంటున్నారు అనుకోండి, రెంట్కుంటున్నా లేకపోతే ఫ్లాట్ కొనుక్కొని ఈఎంఐ కడుతున్నా, మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు 2 bedroom ఫ్లాట్ కొంటారు. సో 2 bedroom ఫ్లాట్ అంటే 2 bedroomలు ఉంటాయి. కానీ ఇప్పుడు కూడా కపుల్స్, మ్యారీడ్ కపుల్స్ ఒకటే బెడ్రూమ్లో ఉంటారు. ఒకటే బెడ్రూమ్లో ఇద్దరు పడుకుంటారు. ఒకటే బెడ్రూమ్లో వాళ్ళ బట్టలన్నీ ఉంటాయి. ఒకటే బాత్రూమ్ యూజ్ చేస్తారు. దీనివల్ల ఎన్నో ఇన్కన్వీనియన్సెస్, గొడవలు మ్యారేజెస్లో జరుగుతాయి. సో ఇక్కడ లెట్స్ టాక్ అబౌట్ పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మనము చాలా కంపిటిటివ్ వరల్డ్లో బ్రతుకుతున్నాం. ఇవాళ రేపు ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయింది, ఖర్చులు పెరిగిపోయాయి, రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగిపోయాయి, ఈఎంఐలు చాలా పెద్ద పెద్ద ఈఎంఐలు ఉంటున్నాయి. మనకు ఇంకా 4-5 ఈఎంఐలు కట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. సో మనకు వర్క్ అనేది చేయాల్సిందే. ఇంకా వర్క్ పైన ఫోకస్ మనం చాలా పెట్టుకోవాల్సిందే. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా, సాఫ్ట్వేర్లో ఉన్నా, మెడికల్ ఫీల్డ్లో ఉన్నా, అకౌంటింగ్లో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా, మనం కాన్స్టెంట్గా ఎవ్రీ సింగిల్ డే మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలి, కరెక్ట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. లేకపోతే ఆ ఫీల్డ్లో మనం అవుట్డేటెడ్ అయిపోతాము, లేకపోతే జాబ్ మనది పోతుంది. సో ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో మన వర్క్ టైమింగ్స్ వేరేగా ఉంటుండొచ్చు. ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ ఒక్కటే బెడ్రూమ్లో పడుకుంటున్నారు అనుకోండి, కానీ హస్బెండ్కి మార్నింగ్ 5:30కి నిద్రకేని వేకప్ కావాలి. ఎందుకంటే అతను
చాలా దూరం పోవాలి, వాళ్ళ ఆఫీస్ దూరం ఉంటుంది. సో 5:30కి అతను లెగిసి రెడీ అయ్యి తొందరగా బయలుదేరిపోవాలి ఇంట్లోకి. కానీ వైఫ్కి ఒక 8 o'clock దాకా పడుకునే ఆపర్చునిటీ ఉంది, ఎందుకంటే వైఫ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. సో ఇక్కడ ఒకటే బెడ్రూమ్లో హస్బెండ్ వైఫ్ పడుకున్నప్పుడు హస్బెండ్ 5:30కి నిద్రలేని హీ విల్ వేకప్. మనతో పాటు ఒకటే బెడ్ పైన పడుకున్న మనిషి లెగిస్తే మన బెడ్ షేక్ అవుతుంది, మనకు తప్పకుండా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ హస్బెండ్ లెగిసిన తర్వాత ఏం చేస్తారు? బాత్రూమ్కి వెళ్తారు. మనవన్నీ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవాళ రేపు, బెడ్రూమ్లోనే బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ లైట్ ఆన్ చేస్తారు, వాటర్ సౌండ్ వస్తుంది. ఇక్కడ వైఫ్కి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. వేరేజ్ వైఫ్కి ఇంకా చాలా టైం ఉంది పీస్ఫుల్గా పడుకోనికి. వైఫ్ 8 AM లేవచ్చు. నిద్ర అనేది ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఇంపార్టెంట్. మనం ఎన్ని 100 కోట్లు సంపాదించినా మనకు పీస్ఫుల్గా నిద్ర రాకపోతే ₹1 కూడా వర్త్ కాదు మనం సంపాదించింది. సో హస్బెండ్ రెడీ అవుతారు, మళ్ళీ క్లోత్స్ చేంజ్ చేసుకుంటారు, ఆఫీస్కి పోయే బట్టలు వేసుకుంటారు, అవి అదే రూమ్లో ఉంటాయి. ఆ బెడ్రూమ్లో కబోర్డ్ ఓపెన్ చేసి బట్టలు తీయనికి అతను మెయిన్ లైట్ ఆన్ చేస్తాడు. మెయిన్ లైట్ ఆన్ చేసి బట్టలు తీస్తుంటే వైఫ్కి డిస్టర్బ్ అవుతుంది. అతను లాస్ట్కి 5:30కి లేచిన దగ్గర అతను ఒక 7:30కి ఇంట్లోకి బయలుదేరుతాడు. కానీ వైఫ్కి డిస్టర్బెన్స్ 5:30 నుంచి అవుతుంది. ఇప్పుడు లేదు, ఇద్దరు హస్బెండ్ వైఫ్ కదా, వైఫ్ కూడా అదే టైంకి లేవాలి, అవన్నీ అవుట్డేటెడ్ థాట్స్. వైఫ్ వర్క్ చేస్తున్నారు, హస్బెండ్ వర్క్ చేస్తున్నారు. ఎవరు చిన్న కాదు, ఎవరు పెద్దరు కాదు, ఇద్దరు 50% స్టేక్ హోల్డర్స్ ఇన్ అన్ ఇన్స్టిట్యూషన్ నోన్ యాజ్ మ్యారేజ్. సో ఇప్పుడు ఇక్కడ హస్బెండ్ సెకండ్ బెడ్రూమ్లో పడుకుంటే మండే టు ఫ్రైడే, సో ఇప్పుడు రాత్రిలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ ఇంటికి వచ్చే వరకు 8 o'clock అయిపోతుంది అనుకోండి. మంచిగా డిన్నర్ చేసి, టీవీ చూసేదంటే టీవీ చూసి, రొమాన్స్ చేసేదంటే రొమాన్స్ చేసి, దాని తర్వాత ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. వైఫ్ తన బెడ్రూమ్లో పడుకోవచ్చు, హస్బెండ్ ఇంకొక బెడ్రూమ్లో పడుకోవచ్చు. హస్బెండ్కి 5:30కే కాదు 4:30కి కూడా నిద్ర చాలు అనుకుంటే 4:30కి కూడా లేసిపోవచ్చు. దాని తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఎక్సర్సైజ్ చేయవచ్చు, అదే రూమ్లో యోగా అన్నీ చేయొచ్చు. ఏమన్నా బుక్ చదివేది ఉందంటే అన్ని లైట్లు ఆన్ చేసుకొని బుక్ చదవచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ చేసేది ఉందంటే నిద్రకి లేవగానే ఫోన్ కాల్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు హస్బెండ్ సపరేట్ బెడ్రూమ్లో ఉంటే. దాని తర్వాత ఒక 7:30కి అలా అతను బయలుదేరే ముందు ఇంట్లోకి వైఫ్కి బాయ్ చెప్పి బయలుదేరవచ్చు. అప్పుడు ఒక్కరి వల్ల ఒక్కరికి స్ట్రెస్ రాదు. సో ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ ఈజ్, మ్యారేజ్ చేసుకుంటే మన రిలేషన్షిప్ పీస్ఫుల్ కావాలి, రిలేషన్షిప్లో ఒక ఆనందము, ఒక ప్రోగ్రెస్ రావాలి. ఆ రిలేషన్షిప్ మనకు జీలడి అయిపోద్ది అనమాట. తెలుసు కదా జీలడి అంటే ఏంది. సో ఇట్స్ లైక్ ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎ పెయిన్ ఇన్ యోర్ యూనో. సో రిలేషన్షిప్ మీకు ఫ్రస్ట్రేషన్ తేవద్దు, రిలేషన్షిప్ మీకు పీస్ ఆఫ్ మైండ్ తేవాలి. మనం ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే అబ్సల్యూట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఆలోచించాల్సి వస్తుంది అనమాట. మామూలుగా ఏదైతే తప్పు అంటారో అలాంటి విషయమే మనం ఆలోచించి దాన్ని నార్మలైజ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇంకొక రీజన్ ఇస్తాను. ఇది మీకు షాకింగ్ అనిపించవచ్చు, కానీ ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ రీజన్. ఏంటంటే ఎయిర్ కండిషనింగ్, ఏసీ. ఇప్పుడు నేను లిటరలీ ఎవ్రీడే ఏసీ ఆన్ చేసుకుంటాను, ఎవ్రీ డే.
27°C పెట్టేస్తా, సో దాట్ హ్యూమిడిటీ కంట్రోల్లో ఉంటుంది. బయట వర్షం పడుతున్నా నేను 27°లో ఏసీ ఆన్ చేసుకొని పడుకుంటాం. అది నాకు ఇష్టం, దాని ఇంకా సైంటిఫిక్ రీజన్ నాకు తెలుసు. కాకపోతే నాతో పాటు అదే బెడ్రూమ్లో ఇంకొక అమ్మాయి ఎవ్రీడే పడుకుంటే, ఆ అమ్మాయికి ఒకవేళ ఏసీ అనేది ఇష్టం కాదు, తన బాడీకి పడదు, దెన్ వాట్? ఓకే, ఇప్పుడు నా వైఫ్కి ఏసీ ఇష్టం కాదు కదా అని నేను ఆఫ్ చేసుకుంటే ఐఎమ్ సఫరింగ్. వై షుడ్ ఐ సఫర్? ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. నేను కష్టపడుతున్నాను, నా హక్కులు, నా హ్యూమన్ రైట్స్ నాకున్నాయి. లేదు, నేను మొగోడిని, నేను కష్టపడుతున్నాను, నేను ఏసీ ఆన్ చేసుకుంటా, నువ్వు బ్లాంకెట్ కప్పుకొని పడుకో అని నేను వైఫ్కి చెప్తే ఆమె పట్ల నేను అన్యాయం చేస్తున్నట్టు. ఇట్స్ క్రూవల్టీ. ఎందుకంటే తన ఒక హ్యూమన్, తనకు హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. సో తనకు ఏసీ ఇష్టం కాదు, తన బాడీకి పడదు అన్నప్పుడు తన ఏసీ రూమ్లో పడుకోవద్దు. కరెక్ట్? అంటే ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ హ్యూమన్ రైట్స్. సో అలాంటప్పుడు 2 బెడ్రూమ్స్ ఉన్నాయి ఇంట్లో. హస్బెండ్ ఏసీ రూమ్లో పడుకోవచ్చు, వైఫ్ వేరే రూమ్లో పడుకోవచ్చు. ఎంతసేపు పడుకుంటాం మనము? ఇవాళ రేపు 8 hours కూడా ఆల్మోస్ట్ ఎవడు పడుకుంటలేడు. 6-7 hours మా అంటే 6.5 to 7 hours అంతే మనం పడుకునేది. ఆ 6.5 to 7 hours వేరే బెడ్రూమ్లలో పడుకుంటే ఏం పోతుంది? 24 hours జస్ట్ 6.5 hours మనం వేరే బెడ్రూమ్లో పడుకుంటే పెద్ద ఏం మీ మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది, మీ మ్యారేజ్ నాశనం అయిపోయింది, మీ మ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది అని అనుకోకండి. మీరు యాక్చువల్లీ మీ మ్యారేజ్కి హెల్ప్ చేస్తున్నారు పీస్ఫుల్గా ఉండడానికి. సో ఇలాంటి ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఒకటే, బెడ్రూమ్లో కపుల్స్ పడుకోకుండా వేరే వేరే బెడ్రూమ్స్లో పడుకుంటే, అంటే ఇప్పుడు ఏం చేయాలంటే 2 bedrooms ఉంటాయి కదా, ఇది నా బెడ్రూమ్, ఇది నీ బెడ్రూమ్ అని డెసిగ్నేట్ చేసేసుకొని వాళ్ళ మెయిన్ బట్టలు ఏదైతే డైలీ వేసుకుంటారో సపరేట్ బెడ్రూమ్స్లో పెట్టుకోవాలి. బాత్రూమ్స్ కూడా 2 సపరేట్ వాడండి. మీ బాత్రూంలో మీకు నచ్చిన సామాన్లు అన్నీ పెట్టుకోండి. నాకు ఇలాంటి కపుల్స్ కూడా తెలుసు, బాత్రూంలో యాక్సెసరీసు, సామాన్లు ఇవన్నీ. ఇప్పుడు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్తున్నాడు, వైఫ్కి సంబంధించిన సబ్బు వాడేస్తున్నాడు, లేకపోతే కొన్ని షేవింగ్ చేసినవి అవన్నీ అక్కడక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాడు సింక్ దగ్గర. వైఫ్ స్నానం చేయడానికి పోయినప్పుడు బాత్రూమ్ డర్టీగా అని అనిపిస్తుంది, డర్టీగా ఉంది అని వైఫ్కి అనిపిస్తుంది. అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఎవరి బాత్రూమ్ వాళ్ళు పెట్టుకోండి. మీ ఇంట్లో 2 బాత్రూమ్లు ఉన్నప్పుడు యూజ్ 2 different bathrooms. అప్పుడు హస్బెండ్ షేవింగ్ చేసి అవన్నీ చేసి బాత్రూమ్ కొద్దిగా డర్టీ అయిపోతే కూడా వైఫ్కి ఇమ్మీడియట్ టార్చర్ ఉండదు. వైఫ్ తర్వాత క్లీన్ చేయించవచ్చు ఆ బాత్రూమ్ని, కానీ వైఫ్ బాత్రూమ్ నీట్గానే ఉంటుంది, ఎందుకంటే ఆ బాత్రూమ్ వేరే వాళ్ళు ఎవరు వాడతలేరు కాబట్టి. సో మ్యారేజెస్ని కాపాడడానికి మనము ఎన్నో అవుట్ ఆఫ్ ద బాక్స్ థింగ్స్, రాడికల్ థింకింగ్, థింగ్స్ విచ్ హ్యావ్ నెవర్ బీన్ డన్ బిఫోర్, అన్ప్రెసిడెంటెడ్ థాట్స్ మనం తెచ్చుకోవాలి. ఏవైతే మనము 100 సంవత్సరాల నుంచి ఎప్పుడు చేయలేదు అవి ఇప్పుడు చెయ్యాలి. లేకపోతే మ్యారేజెస్ అనేటివి మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి. ఇంకొకటి తెలుసా, ద ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏ మ్యారేజ్ కూడా పెద్ద ప్రాబ్లమ్స్ వల్ల బ్రేక్ కాదు. మ్యారేజెస్ జనరల్గా ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ వల్లనే బ్రేక్ అవుతుంది. ఎందుకంటే పెద్ద ప్రాబ్లం ఎవ్రీడే రాదు. పెద్ద ప్రాబ్లం ఎప్పుడో 1 yearలో ఒకసారో ఎప్పుడో వస్తుంది, దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. చిన్న ప్రాబ్లమ్స్ ఎవ్రీడే దినానికి 10 సార్లు రావచ్చు. ఇప్పుడు నన్ను చంపాలంటే పెద్ద కత్తి తీసుకొని చంపే అవసరం లేదు. నన్ను పెద్ద కత్తి తీసుకొని ఎక్కడైనా పొడిస్తే కూడా నేను ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పోయి బ్రతకొచ్చు. కానీ డైలీ ఒక సూది తీసుకొని కచ్చ 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 ఇక్కడ డైలీ 100 సార్లు పొడుస్తుంటే నేను సావకపోయినా ఆ చిరాకుతోని, ఆ నొప్పితోని లోపట్లో మెంటల్గా చచ్చిపోతాను. సో అదే హస్బెండ్ వైఫ్కి వచ్చే ఎవ్రీడే ప్రాబ్లమ్స్. సో మీ సొంత బెడ్రూమ్ మీకుంటే మీరు
ఇంకొక పాయింట్, లైట్. చాలామందికి పూర్తి లైట్ ఆఫ్ చేసుకొని పడుకోవడం ఇష్టం కాదు. కొద్దిగా లైట్ ఆన్ పెట్టుకుంటారు. అది బెడ్ లైట్ కావచ్చు, లేకపోతే ఇంకొద్దిగా పెద్ద లైట్. ఇప్పుడు హస్బెండ్కి లైట్ కొద్దిగా ఆన్ చేసుకొని పడుకోవడం ఇష్టం, వైఫ్కి ఇష్టం కాదు. పూర్తిగా డార్క్ ఉండాలి వైఫ్కి. వాట్ విల్ యూ డూ? ఇంకొంతమంది పడుకునే ముందు మొబైల్ ఫోన్ ఆన్ చేసుకొని దాంట్లో కొన్ని పాడ్కాస్ట్లు అవన్నీ చూసుకుంటూ పడుకుంటారు మెల్లగా నిద్ర వచ్చినప్పుడు. సో కోర్స్ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసుకోవచ్చు పాడ్కాస్ట్, కానీ చాలామందికి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడడం ఇష్టం కాదు. ఇలా ఫోన్ పక్కన పెట్టుకొని స్పీకర్ ఫోన్లో పెట్టి చూస్తారు. సో అది వేరే పర్సన్కి డిస్టర్బ్ అవుతుంది. సో ఇలాంటి 100 రీజన్స్ ఉన్నాయి. మీరు కమెంట్ సెక్షన్లో రాయండి, మీకు తెలిసిన ఇంకా కొత్త రీజన్స్ ఏమేమి ఉన్నాయి. గురక పెట్టడం, ఇది చాలా పాత రీజన్. అసలు మై గాడ్, హస్బెండో వైఫో గురక పెడితే అంటే ఇప్పుడు నాతో పాటు ఉన్న పర్సన్ గురక పెడితే నేను పడుకోలేను, దానంత టార్చర్ లేదు. సో యూ కెన్ స్లీప్ ఇన్ అనదర్ బెడ్రూమ్. స్నోరింగ్ ఈజ్ వెరీ డిస్టర్బింగ్. ఇలా చాలా ఎన్నో ఉంటాయి. మ్యారేజ్ని కాపాడదాము, రకరకాల ఆలోచనలు మనం తెచ్చుకుందాము. కమెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, మీకు నాతో మాట్లాడాలని ఉంటే అబౌట్ మ్యారేజెస్, రిలేషన్షిప్స్, ఒక మ్యారేజ్ని ఎలా కాపాడాలి, డైవోర్స్లు, ట్యాక్సేషన్ అన్నిటి గురించి మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. నా కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, దాని పేరు oneway2life.com. ఇది నా వెబ్సైటే. ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో వీడియో చూస్తున్నారు, లేకపోతే ల్యాప్టాప్లో వీడియో చూస్తున్నారంటే సింపుల్గా డిస్క్రిప్షన్కి వెళ్ళండి. అండ్ ఫస్ట్ వెబ్సైట్ oneway2life.com, దానిపైన క్లిక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మొత్తం చదవండి టాప్ టు బాటమ్. ఒకటే లాంగ్ పేజ్ ఉంటుంది. చదివిన తర్వాత సింపుల్గా అక్కడ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ కూడా ఉంటుంది. మీరు మొబైల్ ఫోన్లో చూస్తున్నారంటే అక్కడ వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. వెబ్సైట్లోనే మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ అవుతుంది. హాయ్ వికాస్ అని పంపించండి, నేనే మీకు పర్సనల్గా రిప్లై చేస్తాను. అండ్ వీ కెన్ టాక్ అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, మ్యారేజెస్, వాట్ ఎవర్. సో టేక్ కేర్. కమెంట్లో రాయండి ఇంకా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమేమి తెలుసు మ్యారేజెస్లో. అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వికాస్ రాజ్మాలా సైనింగ్ ఆఫ్.